నెక్స్ట్ నెక్స్ట్ రాజానగరం అండి. జక్కంపూడి రాజాము వైసీపీ నుంచి అండి. బత్తుల బలరామకృష్ణ గారికి ఈసారి జనసేనకి ఇచ్చారండి, ఆ సీటు కేటాయించారు, టీడీపీని కాదని. జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి బొత్తుల రామకృష్ణ. ఇక వీళ్ళిద్దరి మధ్య దాదాపు మంచి పోరాటం ఉంటుంది. దాదాపు వీళ్ళిద్దరు ఒక రకంగా కొట్టుకోవటమే రోజు. అక్కడ లోకల్గా ఒక రాజకీయంగా ఇద్దరి మధ్య ఒక బలమైనటువంటి పోరాటం ఉంది. అయితే జక్కంపూడి రాజా పైన బొత్తుల రామకృష్ణ గెలుపు, జనసేన పార్టీ గెలుపు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఉంది. అక్కడ జక్కంపూడి రాజా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బొత్తుల బలరామకృష్ణ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అన్ని కూటమి కలిసి పనిచేయటం, బొత్తుల రామకృష్ణ బలమైనటువంటి వ్యక్తిగా ఉండటం, జనసేన పార్టీలో సుదీర్ఘంగా బలంగా పనిచేయటం, ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలు. బొత్తుల బాలరామకృష్ణ గెలుపు జక్కంపూడి రాజా పైన స్పష్టంగా కనపడుతుంది. లోకల్గా అనేకమైనటువంటి అంశాలు, కొంత వ్యతిరేకతతో ఉన్నటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా వేగంగా క్యాండిడేట్ స్పీడ్ అయ్యారు. దొంగ ఓట్ల అంశం పైన బొత్తుల బలరామకృష్ణ గారు చాలా ఫైట్ చేస్తారు. చాలా ఉంది అక్కడ, గొడవలు ఉన్నాయి. బట్ గతంలో ఇక్కడ నుంచి పెందుర్తి వెంకటేష్ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచి ఉన్నాడు. లాస్ట్ టైం మళ్ళీ జక్కంపూడి రాజా మీద ఓడిపోయి ఉన్నారు. కానీ పొత్తులో భాగంగా బలరామకృష్ణ టికెట్ వచ్చినప్పుడు వెంకటేష్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తూ వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. గతంలో అంటే చాలా మంది క్యాండిడేట్స్ కూడా వచ్చారు. బట్ అనుకోకుండా వాళ్ళు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నిలబడి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. లాస్ట్ టైం కూడా 2019 ఎన్నికల్లో జనసేనకి 20,000 ఓట్లు చిల్లర వచ్చినాయండి. సో ఈసారి 31,000 ఓట్లతోనే ఆయన పెందుర్తి వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. ఈసారి జనసేన కూడా గట్టి బలంగా ఉంది కాబట్టి ఈసారి జనసేన కేటాయించడం వల్ల కూడా సరే కూటమి అభ్యర్థుల్లో సపోర్ట్ ఉండడం వల్ల బత్తుల బలరామకృష్ణ గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. తర్వాత